హలో అండి, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి లంచ్ బ్యాగ్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చూపించాలో నేను చూపిస్తానండి. ఎలా చేయాలో. ఇది వచ్చేసి 1 జిప్ లంచ్ బ్యాగ్ అండి. లోపల స్పూన్స్ పెట్టుకోవడానికి కూడా పౌచ్ జాయిన్ చేసి ఉంటుంది. స్కూల్ పర్పస్, ఆఫీస్ పర్పస్ కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. బయటికి కూడా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చండి, క్యారీ చేయొచ్చు. ఈ విధంగా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది ఫినిషింగ్ కానీ లోపల స్టిచ్చెస్ కానీ చాలా బాగా నీట్గా వచ్చిందండి. లంచ్ బ్యాగ్ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది మనం ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకోవటం కాబట్టి చాలా క్వాలిటీ అనేది మనకి ఉంటుంది. క్లాత్ పర్పస్ కానీ, లైనింగ్ పర్పస్ కానీ, లోపల వేసే షీట్ కానీ చాలా బాగా ఉంటుంది. కాబట్టి మనం ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. బయట కొని వందలు పెట్టి మనం లంచ్ బ్యాగులు కొనే కంటే మనం ఇంట్లో ఈ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసి దీన్ని ప్రిపేర్ చేయగలిగితే చాలా బాగుంటుంది. దీనికోసం నేనైతే కాటన్ క్లాత్ తీసుకున్నానండి. కాటన్ క్లాత్ 30.5 ఇంచెస్ పొడుగు ఉంటుంది. వెడల్పు వచ్చేసి 19 ఇంచెస్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా. నేను కాటన్ క్లాత్, క్యాన్వాస్ పేపరు, నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ యూజ్ చేశానండి. కొంచెం స్టిఫ్నెస్ కోసం ఈ క్యాన్వాస్ పేపర్ పెట్టుకున్నాను. ఈ విధంగా మూడింటిని కలిపి పెట్టుకొని పిన్స్ పెట్టేసుకోవాలండి. 3 క్లాతులు సమానంగా ఉండటం కోసం, స్టిచ్చింగ్ అనేది నీట్గా ఫినిషింగ్ బాగుండటం కోసం ఈ విధంగా పిన్స్ పెట్టుకొని మనం జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను స్టిచ్ చేసుకున్నానండి. 4 సైడ్స్ స్టిచ్ చేసుకొని జాయిన్ చేసేసుకొని ఈ విధంగా నేను జిప్ తీసుకున్నాను. జిప్ మీద లైనింగ్ పెట్టేసుకొని ఈ విధంగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ లోపల ఇన్నర్గా చాలా బాగా ఉంటుంది ఫినిషింగ్ అనేది. చూస్తున్నారు కదా, క్లాత్ పైన జిప్ పెట్టుకున్నాను. దానిపైన ఒక చిన్న క్లాత్ ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నానండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, స్టిచ్ చేసిన తర్వాత మనం దీని బ్యాక్ సైడ్ మనం మడత పెట్టి కుట్టేసుకోవాలండి. క్లాత్కి అంటించి చూస్తున్నారు కదా, ఫోల్డ్ చేసేసుకోవాలి. బ్యాక్ సైడ్కి ఇట్లా టర్న్ చేసుకొని ఆ పీస్ని వచ్చేసి మనం మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసేసి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బ్యాక్ సైడ్ తిప్పేసుకొని ఈ విధంగా క్లాత్ అనేది లోపలికి మర్చుకొని కుట్టు వేసేసుకోవాలి. ఈ విధంగా లోపలికి ఒక మడత ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా లోపలికి మడిచేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఫినిషింగ్ చాలా బాగుంటుందండి ఇలా చేస్తే. మనం జిప్ పెట్టేసి వదిలేస్తే అంత బాగుండదు, ఎక్కువ రోజులు కూడా రాదు. పిల్లల దెబ్బకి ఏమవుతుందంటే వెంటనే పాడే కుట్లు అట్లా జరుగుతుంది. ఈ విధంగా మనం చేయటం వల్ల ఏంటంటే కొన్నాళ్ళు మనకి బాగా యూజ్ అవుతుంది ఈ బ్యాగ్ అనేది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి మనకి. ఇది అన్నీ బార్ కుట్లే, స్ట్రైట్ కుట్లేనండి. మనం ఇబ్బంది పడాల్సిన పని ఏమి లేదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది. ఈ రెండో వైపు ఉంది కదా, దాన్ని ఇంకో వైపు ఉన్న క్లాత్ ఉంది కదా, సెకండ్ సైడ్ 2 సైడ్స్ కదా, 2 సైడ్స్కి ఇప్పుడు సెకండ్ సైడ్ వచ్చి ఆ జిప్ని మనం అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే అండి. మరో క్లాత్ చిన్న ముక్క తీసుకొని దాన్ని జాయిన్ చేసేసుకొని ఫస్ట్ కుట్టిన విధంగానే దీన్ని కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా
ఈ విధంగా చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయిపోతుందని చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఫినిషింగ్ అనేది. ఈ విధంగా కుట్టేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకొని చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. దీని సెంటర్ పాయింట్ ఉంటుంది కదా మనకి మిడిల్గా, ఆ మిడిల్ నుంచి మనం కిందకి 3.5 ఇంచెస్ తీసుకోవాలండి. మిడిల్ తీసేసుకొని 3.5 ఇంచెస్ పెట్టేసుకొని అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచెస్లు మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇవి పట్టుకోవటానికి మనం యూజ్ చేస్తాం కదా, అవి పెట్టుకోవటానికి. ఇవి వచ్చేసి నేను పొడుగు వచ్చేసి 25 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు 1 ఇంచ్ తీసుకున్నానండి. మనం పట్టుకోవటానికి యూజ్ చేస్తాం కదా అవి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి దీన్ని మధ్యలోకి విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎలా అంటే చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఈ విధంగా జిప్ అనేది మిడిల్కి రావాలండి. నేను ఇందాక టాకాలు ఎందుకు పెట్టుకున్నానంటే జిప్ అనేది మిడిల్కి రావటం కోసం, మిడిల్ లైన్ కోసం నేను ఇందాక ఆ విధంగా చాప్లిస్తో మార్కులు పెట్టేసుకున్నాను. ఈ విధమైన షేప్లో మనం పెట్టేసుకొని 4 కార్నర్స్ దగ్గర 4.5 ఇంచెస్ మనం బాక్స్ లాగా ఒకటి పెట్టేసుకోవాలి, గీసేసుకోవాలి. 4.5 ఇంచెస్ చొప్పున పొడుగు అంతే, వెడల్పు అంతే అండి. ఒక బాక్స్ లాగా వచ్చేస్తుంది. 4 సైడ్స్ అలానే పెట్టేసుకోవాలి మనం. ఇది మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారండి. జిప్ అనేది మనకు మిడిల్లో రావాలి. మిడిల్లో వచ్చిన తర్వాత మనం నీట్గా సరి చేసుకొని పెట్టుకొని 4 సైడ్స్ ఈ విధంగా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలండి. వీటిని కట్ చేసేసుకోవాలి నీట్గా. ఈ విధంగా 4 సైడ్స్ మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వస్తుంది. నేను ఇందాక చూపించాను కదండి, మనం హ్యాంగింగ్స్ పట్టుకునేది ఉంటుంది కదా, హ్యాంగింగ్స్ అవి ఎలా అంటే నేను 4 ఇంచుల వెడల్పు, పొడుగు వచ్చేసి 25 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది ఇట్లా మడిచి కుట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు 1 ఇంచ్ వెడల్పు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం దాన్ని తయారు చేసి పెట్టుకోవాలి ముందుగానే. నేను మీకు చూపించడం కోసం ఒకటి ఇట్లా పెట్టి చూపిస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 4 ఇంచుల క్లాత్ తీసుకోవాలి. 4 ఇంచుల వెడల్పు, 1 ఇంచు 25 ఇంచెస్ పొడుగు తీసుకోవాలి. అది చాలా ఈజీ అండి. బ్యాగ్ కుట్టడం అనేది చాలా కష్టం. తెలియనప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎలా కుడతారో ఏమో ఈ బ్యాగులు అనేది. చూస్తున్నారు కదా, మనం కట్ చేసిన 2 సైడ్స్ ఉంది కదా, ఆ కార్నర్స్ కాకుండా 2 సైడ్స్ జిప్ సైడ్స్ ఉన్నాయి కదా, వాటిని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఒక చిన్న క్లాత్ తీసుకొని దానిపైన పెట్టి కుట్టేసి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంచేసేయాలి. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మనం కుట్టేసి వదిలేస్తే ఏమవుతుందంటే పీసులుగా అది ఊడిపోతూ వస్తుంది మనం వాడే కొద్దీ. అలా కాకుండా ఈ విధంగా ఒక క్లాత్ వేసేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మాత్రం లైఫ్ ఉంటుందండి బ్యాగుకి. చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ అనేది. జిప్ సైడ్ కానీ కార్నర్స్ ఎడ్జెస్ అనేది కూడా చాలా నీట్గా వచ్చింది చూడండి. వీటిని ఎలా
ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మనం కట్ చేసిన 4 సైడ్స్ ఉంది కదా, వాటిని ఈ విధంగా పట్టుకోవాలి. నేను చూపించాను కదా, ఆ విధంగా మనం ఫోల్డ్ చేసి వాటికి పిన్స్ పెట్టేసుకోవాలండి. ఈ విధంగా 4 సైడ్స్ మనం పిన్స్ పెట్టుకోవాలి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఏ విధంగా నేను అది పట్టుకొని పిన్ పెట్టాను అనేది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కానీ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా వస్తుందండి. ఎటువైపు మనం పట్టుకొని ఫోల్డ్ చేయాలనేది క్లారిటీగా చూడండి ఒక్కసారి. ఈ విధంగా 4 సైడ్స్ నేను పిన్స్ పెట్టేసుకున్నాను. చాలా ఈజీగా ఉంటుందండి బ్యాగ్ కుట్టడం అనేది. ఇలానే హ్యాండ్ పర్సులు, మరి శారీస్ పెట్టుకోవటానికి ఒక బ్యాగ్ టైపు, ఇట్లాంటి ట్రావెలింగ్ బ్యాగ్స్ ఇలాంటివి కూడా మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చండి. లేడీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది. హ్యాండ్ బ్యాగ్స్, హ్యాండ్ పర్సులు ఇవి కూడా మనం ఇంట్లోనే స్టిచ్చెస్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా వస్తాయి మనకి. చూసారు కదా, ఈ విధంగా 4 సైడ్స్ మనం పిన్స్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, వీటిని మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎప్పటిలాగే ఫినిషింగ్ కోసం మరో క్లాత్ పెట్టేసుకొని, చిన్న క్లాత్, ఆ ఫినిషింగ్ అనేది కూడా మనం నీట్గా ఇవ్వాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్లాత్ పెట్టేసుకొని ఎప్పటిలాగే మళ్ళా స్టిచ్చింగ్ చేసేసుకొని లోపలికి మడుచుకొని పెట్టేసుకోవాలి. వీటి తర్వాత పౌచ్ స్పూన్స్ పెట్టుకోవడానికి లోపల వైపు ఒక పౌచ్ పెట్టాలనుకున్నాను కదండి. అది వచ్చేసి పొడుగు వచ్చేసి 7.5 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకున్నానండి. నేను ఆల్రెడీ స్టిచ్ చేసి ఈ విధంగా పెట్టుకుంచుకున్నాను. వీటిని మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఉంచుకోవాలి. ఫోల్డింగ్ చేసి పెట్టుకొని లోపల వైపు మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, చాలా నీట్గా ఉంటుంది. స్పూన్స్ వేసుకోవడానికి పిల్లలకి యూస్ఫుల్ అవుతుందండి. స్పూన్స్, చాక్లెట్స్, ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ చిన్నది పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా లోపల నేను స్టిచ్చింగ్ చేశాను. మనం ఫినిషింగ్ చేయటం వల్ల చూసారా లోపల వైపు ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇవి మనకు తెలిసిన వాళ్ళకి చూపించవచ్చండి. ఇవి చూపించడం వల్ల వాళ్ళు ఇష్టపడి మన చేత కుట్టించుకుంటారు. ఈ విధంగా కూడా లేడీస్ కొంచెం మనీ ఎర్న్ చేసుకోవచ్చండి బ్యాగ్స్ కుట్టడం వల్ల కూడా. బయట వాటికంటే మనం చూడండి ఎంత బాగా వచ్చిందో స్టిచ్చింగ్ అనేది, ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. మనం ఏంటంటే శ్రద్ధగా ఇంట్లో ఒక పర్పస్ మీద కుట్టుకుంటాం కాబట్టి మనకి తెలుస్తుంది ఆ క్వాలిటీ అనేది. మన చేతులతో మనం కుట్టుకోవడం వల్ల బయట కంటే మనం కుట్టుకునేది చాలా నాణ్యంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఒక్కసారి ట్రై చేయండి చూసిన వాళ్ళు. మీకే చాలా ఈజీగా ఉంటుంది, యూస్ఫుల్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇదండి లంచ్ బ్యాగ్. మా పిల్లలు స్కూల్కి కూడా తీసుకెళ్తున్నారండి. ఇది మా మమ్మీ కుట్టిందని చాలా ఇష్టంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.